అంబేద్కర్ జయంతి సందర్భంగా సంగారెడ్డి పట్టణ కేంద్రంలోని పాత బస్టాండ్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి ఎమ్మెల్యే చింత ప్రభాకర్ పూల మాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ గారు మాట్లాడుతూ సంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యాలయంలో జరుగుతున్న అంబేద్కర్ జయంతి వేడుకల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. భారత రాజ్యాంగ శిల్పి, భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ దేశంలో తాడిత, పీడిత, బలహీన వర్గాలపై జరుగుతున్న అన్యాయాలను ముందుగానే గ్రహించి, అందరికీ సమాన హక్కులు కలగాలని సంకల్పంతో రాజ్యాంగాన్ని అందించిన మహామేధావి. ఆయన ఆశయాలు ప్రతి ఒక్కరికి మార్గదర్శకంగా నిలుస్తాయి. ఆయన రూపొందించిన రాజ్యాంగం ప్రకారం దేశంలో సమానత్వం, న్యాయం నెలకొనాలి. అదే స్ఫూర్తితో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కావడం జరిగింది. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు గారు డాక్టర్ అంబేద్కర్ గారికి అపార గౌరవం తెలుపుతూ 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ప్రతిష్ఠించడం చారిత్రాత్మక ఘట్టం. అయితే ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ 2.5 సంవత్సరాల్లో అంబేద్కర్ విగ్రహానికి సరైన గౌరవం ఇవ్వకపోవడం విచారకరం. ఇది ప్రజల భావాలను దెబ్బతీసే విషయానికి. మునుపటి ప్రభుత్వం ప్రవేశపెట్టిన దళిత బంధు పథకం ద్వారా 10 లక్షల రూపాయల సహాయం అందించినా, ప్రస్తుత ప్రభుత్వం 12 లక్షలు ఇస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చి, ఇప్పటివరకు ఆ హామీలను నిలబెట్టుకోలేకపోయింది. ప్రజలను మోసం చేసే రాజకీయాలు మానుకోవాలి. డాక్టర్ అంబేద్కర్ గారి ఆశయాలను ఆచరిస్తూ, సమానత్వ సమాజ నిర్మాణం కోసం అందరం కలిసి ముందుకు సాగాలి. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలి. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని, ముఖ్యమంత్రి గారు తన వైఖరిలో మార్పు తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని అన్నారు. ఈ కార్యక్రమలో పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, కౌన్సిలర్లు, అనుబంధ సంఘాల నాయకులు, పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొన్నారు. ఈ దేశంలో జరుగుతున్నటువంటి తాడిత, పీడిత, బలహీన వర్గాల దోపిడీకి ఆయన ముందే గ్రహించి, మరి ఎవ్వరికి ఈ దేశంలో అన్యాయం జరగద్దు, అందరికీ సమానత్వం కలగాలని చెప్పి ఆనాడే మరి రాజ్యాంగం అందించినటువంటి మహామేధావి, ప్రపంచ మేధావి, భారతరత్న. మరి వారు అందించినటువంటి రాజ్యాంగం ప్రకారం, మరి ఆర్టికల్ 3 ప్రకారం మన రాష్ట్రం ఏర్పడ్డం. మరి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వారికి నిలువెత్తు మరి గౌరవం దక్కేలాగా 125 అడుగుల మరి విగ్రహం ఆవిష్కరించిండు. మరి దానికి ఈ ముఖ్యమంత్రి కనీసం దండేయటానికి ఈ 2.5 సంవత్సరాల్లో ఆయనకు చేతులు రాలేదు, బుద్ధి పుట్టలేదు. మరి దళిత బంధు ఆనాడు ప్రవేశపెట్టి 10 లక్షల రూపాయలు దళిత కుటుంబాలకి ఇస్తే, మరి దానికి 12 లక్షలు ఇస్తామని చెప్పడం, అది ఈ రోజు వరకు ఆచరణకి సాధ్యమైనటువంటి విషయం. మరి ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో అందరికీ సమానత్వం ఈ ప్రభుత్వం ద్వారా దక్కాలి. ఇప్పటికైనా ఈ ముఖ్యమంత్రికి మరి బుద్ధి రావాలని చెప్పి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ, జై తెలంగాణ, జై